బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంక్రాంతి పండుగ దగ్గర పడడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పండుగ సందర్భంగా కోళ్ల కాళ్లకు కత్తులు కట్టి పందాలు నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలో పోలీసులు కోడి కత్తుల తయారీ కేంద్రాలపై దాడులు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపేట, కామరాజుపేటలో కోడి కత్తుల తయారీ కేంద్రాలపై పోలీసులు దాడి చేశారు. అక్కడ కోడి కత్తులు తయారు చేస్తున్న ముగ్గురిని అరెస్టు చేశారు. 200 కోడి కత్తులు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక కోడి కత్తుల తయారీ కోసం వినియోగించే సామాగ్రిని సైతం స్వాధీనం చేసుకున్నారు. ఈ రోజున గోకవరం ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు ఎస్ఐ గారు, పిఎస్ఐ గారు మరియు సిబ్బందితో దాడి చేసి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారుగా 200 కోడి కత్తులు, అదేవిధంగా కోడి కత్తులు తయారు చేసేందుకు ఉపయోగించేటువంటి యంత్ర సామాగ్రిని, ఇంకా ఆ మెటీరియల్ని, ఐరన్ ప్లేట్స్, దానికి కావాల్సినటువంటి ఇతరితర వస్తువులన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరి మీద ముగ్గురి మీద 3 కేసులు నమోదు చేసి వీళ్ళని కోర్టులో హాజరుపరుస్తాము. వారు చేదులూరి వీరబాబు, సూరంపూడి కోటేశ్వరరావు మరియు వేములూరు నాగేశ్వరరావు. వీరి మీద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తాము. దీన్ని పురస్కరించుకుని సంక్రాంతి సందర్భంగా ఎవరైనా సరే చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినా, ముఖ్యంగా కోడి పందాలు, జూదాలు ఆడినా వారి మీద తగు చర్యలు తీసుకుంటాము. మరియు ఇలాంటి తయారీ ఏదైనా ఖర్చులు కానీ బడులు కానీ ఉన్నా వాళ్ళ మీద కూడా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాం. మన గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ క్రీడలైనటువంటి వాలీబాలు, కబడ్డీ ఇటువంటి క్రీడల్ని ప్రోత్సహించాలని, ముఖ్యంగా మహిళా సోదరీమణులందరికీ కూడా ముగ్గులు పోటీలు అలాంటివి ఏర్పాటు చేయాలని చెప్పి గ్రామ పెద్దల్ని, ఈ ప్రాంత పెద్దలందరిని కూడా కోరడం జరుగుతుంది. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.